మీకు ఇమేజ్ థీరం ఇంతకుముందు నేర్చుకున్న 8 క్వశ్చన్స్ ఒక టైప్ అయితే 9th క్వశ్చన్ థీరం అయినా కూడా నీకు క్వశ్చన్ లాగా అడుగుతాడు ఈ విధంగా. ఏమని అంటే ఇఫ్ క్యూ హెచ్ కామా కే ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ px1, y1. దీని ఇమేజ్ ఇది, సరేనా? చాలా మంది ఏమనుకుంటారంటే దీని ఇమేజ్ పి అనుకుంటారు. కాదు, పి యొక్క ఇమేజ్ ఏమి క్యూ, సరేనా? ఆ తర్వాత విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రైట్ లైన్ అద్దం లాగా పనిచేస్తుంది అని చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అద్దం అది, నువ్వు ఇక్కడ నిలబడుకున్నావు, ఇది పి, లోపల కనిపిస్తున్నాడే అబ్బాయి, ఆ అబ్బాయి ఎవరు? క్యూ. ఈ అబ్బాయి పి అనే అబ్బాయి వెనకలికి వెళ్తే క్యూ కూడా ఏమవుతుంది? వెనకలికి వెళ్తుంది. అర్థమవుతుందా? కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అద్దం నుంచి పి ఎంత దూరంలో ఉందో అద్దం నుంచి క్యూ కూడా అంతే దూరంలో ఉంటుంది. అర్థమవుతుందా? అద్దం పైన ఒక పాయింట్ తీసుకుంటాం, ఆ పాయింట్ ఏమి? ఆర్. ఆ పాయింట్ ఏమి? ఆర్. అర్థమవుతుందా? సో ఇప్పుడు బాగా చూడండి, ఇది ఇమేజ్ థీరము. బాగా గుర్తుపెట్టుకోండి, h-x1/a = k-y1/b -2 × ax1 + by1 + c / a²+b². సో ఈ థీరం అయితే నాకు వచ్చులే సార్, నేను చేసేస్తాను. కానీ కింద ప్రాబ్లం మారుస్తారంటే ఏమి? సేమ్ ఇట్లే ఉంటుంది. 1 బదులు నీకు ఇక్కడ 3 ఇవ్వచ్చు, 3, -2 విత్ రెస్పెక్ట్ టు ఈడేమనొచ్చు 2x + 3y + 7 అనొచ్చు. సో వాల్యూస్ మారుతాయి. ఎలా చేయాలో బాగా చూసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే, సొల్యూషన్ లో గివెన్ స్ట్రైట్ లైన్ ఈజ్ ax + by + c = 0, ఈక్వేషన్ నెంబర్ 1. దీని స్లోప్ ఎంత అంటే, వింటానమ్మా, స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఎంత అంటే -a/b. ఇది ఫార్ములా. ఇది ఫార్ములా. ఏం ఫార్ములా ఎవరికైనా గుర్తుందా? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ y. ఫార్ములా ఏమి? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ y. అది ఫార్ములా. దేనికి? స్లోప్ కనుక్కోవడానికి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే, పైన ఇచ్చిండేదే రాసుకోవాలి క్వశ్చన్ లో. ఇఫ్ తీసేసి ఏం పెట్టాలి? లెట్ క్యూ హెచ్ కామా కే ఈజ్ తీసేసి బి ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ px1, y1. పైన ఏముంటే అదే కాపీ పేస్ట్ చేసి రాయాలి. లెట్ క్యూ హెచ్ కామా కే బి ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ px1, y1. ఈ 2 పాయింట్స్ యొక్క స్లోప్ ఏమి సార్ అంటే, ఫార్ములా నీకు తెలుసు, ఏమి? y2 - y1 / x2 - x1. y2 x2 అంటే ఇది, y2 అంటే ఇది. కాబట్టి y2 - y1 అంటే ఏం రాసుకోవచ్చు? k - y1 డివైడెడ్ బై h - x1. ఇంతవరకు ఎవరికి డౌట్ లేదు కదా? ఇప్పుడు నీకు డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తా. చూడు, నీకు ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తా. నీకు ఎంత ఈజీగా అర్థమవుతుందంటే, మీరు ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వడం లేదు. ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు ఇంకో విషయం చెప్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ 2 క్వశ్చన్స్ లో అంటే క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 10 లో క్వశ్చన్ పబ్లిక్ లో ఈజీగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, సరేనా? సో పి ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవాలి. పి ఏమి ఇచ్చినాడు బాబు? ఎవరైనా చెప్పండి. పి ఏమి? x1, y1. క్యూ ఇక్కడ ఉంటుంది. క్యూ ఎంత? h, k. సార్ క్యూ ఇక్కడ జరిపి ఇక్కడ రాసుకోవచ్చు అంటే తప్పు కదా. ఇమేజ్ అంటే కరెక్ట్ గా నేరుగా ఉంటుంది, కానీ అక్కడెక్కడో ఉంటుంది ఆ ఇమేజ్, సరేనా? అర్థమవుతుందా? నువ్వు ఏం నిలబడితే ఆడ లాస్ట్ లో ఎట్లా కనిపిస్తావు? నేరుగా ఎట్లున్నావు అట్లే కనిపిస్తావు. నేను క్రాస్ గా ఉన్నా చూసుకుంటే, నేను క్రాస్ గానే అట్లే లోపలికి కనిపిస్తాను. అర్థమవుతుందా? స్ట్రైట్ గా. అర్థమవుతుందా? సో ఇప్పుడు అద్దం అనేది ఎక్కడో డ్రా చేసుకోవాలా, కరెక్ట్ గా దీనికి మిడిల్ లో డ్రా చేసుకోవాలా. అద్దం అంటే ఏమి అంటే ax + by + c, ax + by + c. సో ఇదేమవుతుంది? రెండింటినీ కలపాలి, పీక్యూ రెండింటినీ కలపాలి. ఇది అర్థం అవుతుంది. అర్థం అంటే ఏమి? ax + by + c. ఈక్వేషన్ 1 యొక్క స్లోప్ ఎంత? స్లోప్ ఆఫ్ 1 ఎంత బాబు? ఎవరైనా చెప్పగలుగుతారా? -a/b. స్లోప్ ఆఫ్ pq ఎవరైనా చెప్పగలుగుతారా? స్లోప్ ఆఫ్ pq y2 - y1. y2 అంటే ఏమి? k - y1 / x2 - x1 h - x1. అర్థమైపోయిందా? ఇవి రెండు ఏమున్నాయంటే, pq అనే లైన్ ఈక్వేషన్ 1 కి పర్పెండిక్యులర్ గా ఉంది. ఇక్కడ ఎంత యాంగిల్ ఫామ్ అవుతోంది? 90 degrees ఫామ్ అవుతోంది. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత రావాలా? -1 రావాలా. సో రాసుకోండి, స్లోప్ ఆఫ్ pq ఇంటూ స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు -1. ఎందుకు అంటే pq పర్పెండిక్యులర్ టు ఈక్వేషన్ 1. ఈ ఉల్టా టీని ఏమంటారు? పర్పెండిక్యులర్ టు pq, పర్పెండిక్యులర్ టు ఈక్వేషన్ నెంబర్ 1. అర్థమవుతుందా? సో ఇప్పుడు స్లోప్ ఆఫ్ pq రాసుకోండి. స్లోప్ ఆఫ్ pq ఏమి సార్ అంటే k - y1 / h - x1 ఇంటూ స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఎంత అంటే -a/b ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ ఒక మైనస్, అక్కడ ఒక మైనస్ ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి h - x1 ఆ పక్కకు పోతుంది. ఇక్కడ కింద ఉంది ఈజ్ ఈక్వల్ టు ఆ పక్క పోతే పైకి వచ్చేస్తుంది. డినామినేటర్ లో ఉంది, ఆ పక్క పోతే యాడికి వస్తుంది? న్యూమరేటర్.
ఈడ న్యూమరేటర్ లో ఉండే ఏ ఈ పక్క వస్తే ఎక్కడికి వస్తుంది సార్ అంటే కిందికి వస్తుంది. సో మిగిలేది ఏం మిగులుతుందంటే బాగా మీరే చూసి చెప్పాలా, ఈ పాటికి చెప్పేసిండల్లా k మైనస్ y1 ఇక్కడే ఉంటుంది, b ఇక్కడే ఉంటుంది, h మైనస్ x1 ఆ పక్క వెళ్ళిపోతుంది, a ఈ పక్క వస్తుంది. కానీ ఫస్ట్ ఇది రాయాలా, తర్వాత ఇది రాయాలా. ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవాలా, t అనుకోవాలా. ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవాలా, t అనుకోవాలా. సో రాసుకోండి, h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు t అనుకోవాలా. సే అంటే అనుకోవాలా అని, అనుకో అని. ఈక్వేషన్ నంబర్ ఎంత సార్ ఇది అంటే 1 ఆల్రెడీ తీసుకునేసినాం కదా, 1 ఆల్రెడీ తీసుకునేసినాం కదా బాబు, కాబట్టి ఎంత ఇది ఈక్వేషన్ నెంబర్ 2. కానీ ఎవరిని అడిగినా చెప్తారు బాబు x ఈక్వల్ టు y ఈక్వల్ టు 3 అయితే x వాల్యూ ఎంత అంటే 3 సార్, y వాల్యూ ఎంత అంటే 3 సార్ అంటారు. అలాగే దీని వాల్యూ ఎంత అంటే t, దీని వాల్యూ ఎంత అంటే t, రెండిటి వాల్యూ కూడా t. సపరేట్ గా రాసుకో. h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే t. కొంచెం దూరంగా k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకుంటా ఉంటే t. h మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ t at. ఇక్కడ k మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ t bt అవుతుంది. h ఎంత అంటే మైనస్ x1 ఆపకపోతే x1 ప్లస్ at, k ఎంత అంటే మైనస్ y1 ఆపకపోతే y1 ప్లస్ bt. ఏదైనా అర్థమైపోయిందా? ఇది ఒక సైడ్కి పెట్టుకో. ఇప్పుడు డయాగ్రామ్ లో నువ్వేం చేస్తావంటే r అనే పాయింట్ తీసుకుంటావు. r అనేది pq కి కరెక్ట్ గా మధ్యలో ఉండాలా. r దేని మీద ఉండాలంటే ఈక్వేషన్ 1 మీద ఉండాలా. అర్థమవుతుందా? r కనుక్కోవడానికి ఫార్ములా ఏం సార్ అంటే మిడ్ పాయింట్ ఫార్ములా. ఎవరికైనా గుర్తుందా మిడ్ పాయింట్ ఫార్ములా? x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. x1 ఎంత? x1 అంటే x1 సార్. y1 ఎంత? y1 అంటే y1 సార్. x2 ఎంత చెప్పండి? h. వెరీ గుడ్. y2 ఎంత? k. సో x1 ప్లస్ x2 బై 2 అంటే x1 ప్లస్ h బై 2 y1 ప్లస్ k బై 2 రాసుకుందాము. r ఈజ్ ఈక్వల్ టు లెట్ క్యాపిటల్ R బి ద మిడ్ పాయింట్ ఆఫ్, దేనికి మిడ్ పాయింట్ అన్న? ఆఫ్ PQ కి మిడ్ పాయింట్. సరేనా? PQ కి మిడ్ పాయింట్ అంటే ఏం చేయాలి సార్ అంటే r ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2. x1 అంటే x1, x2 అంటే h బై 2, y1 ప్లస్ y2 బై 2, y2 అంటే k బై 2. అర్థమవుతుందా? కానీ r దేని మీద ఉందంటే ఈక్వేషన్ 1 మీద ఉంది. అవునా కదా? క్లియర్లీ క్యాపిటల్ R లైస్, LIES లైస్ ఆన్ ఈక్వేషన్ 1. లైస్ అంటే మీనింగ్ ఏమన్నా ఉంది అని. దేని మీద ఉంది? ఈక్వేషన్ 1 మీద ఉంది. సరే, ఇప్పుడు నేను నీకు విషయం చెప్తాను నాన్న. అక్కడ మౌస్ ఎక్కడుంది? మౌస్ అంటే తెలుసు కదా మీకు. ఎక్కడుందంటే ఆ వైట్ బాక్స్ పైన ఉంది. ఆ వైట్ బాక్స్ పైన లైస్ ఆన్ ద వైట్ బాక్స్. అలాగే క్యాపిటల్ R లైస్ ఆన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈక్వేషన్ నెంబర్ 1 ఎవరికైనా గుర్తుందా? ఎనీబడి ఇన్ దిస్ క్లాస్? ఏమి? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. x అంటే ఇది సబ్స్టిట్యూట్ చేయాలా, y అంటే ఇది సబ్స్టిట్యూట్ చేయాలా. సో సబ్స్టిట్యూట్ చేద్దాము. a ఇంటూ x అంటే ఎంత అంటే x1 ప్లస్ h బై 2, b ఇంటూ y ఎంత అంటే y1 ప్లస్ k బై 2 డివైడెడ్ బై ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటూ 2 చేయాలా, 2తో మల్టిప్లై చేయాలా. 2తో ఏం చేయాలన్నా? మల్టిప్లై చేయాలా. 2తో మల్టిప్లై చేస్తే ఈడ బై 2 వెళ్ళిపోతుంది. ఈడ బై 2 లేదు కాబట్టి c ఇంటూ 2 ఎంత అవుతుందంటే 2c అవుతుంది. సో ఇక్కడ 2 వెళ్ళిపోతే a ఇంటూ x1 ప్లస్ h అవుతుంది, ప్లస్ b ఇంటూ y1 ప్లస్ k అవుతుంది. ఇక్కడ 2 ఇంటూ c 2c అవుతుంది, ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? a ఇంటూ x1 ఎంత అంటే ax1. a ఇంటూ x1 ఎంత అవుతుంది? ax1 అవుతుంది. సరే, a ఇంటూ x1 ax1, a ఇంటూ h ah, b ఇంటూ y1 by1, b ఇంటూ k bk ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0. కానీ నాకు మీరు ఒక విషయం చెప్పండి, h అంటే k అంటే మీకు తెలుసా? h వాల్యూ ఎంత, k వాల్యూ ఎంత మీకు తెలుసా? ఎస్ తెలుసు, పైన ఉన్నాయి చూడండి. h ఎంత? x1 ప్లస్ at, k ఎంత? y1 ప్లస్ bt. సబ్స్టిట్యూట్ చేయాలా. ax1 అలాగే ఉంటుంది. a ఇంటూ h ఎంత? x1 ప్లస్ at. ఆ తర్వాత by1 అట్లే ఉంటుంది. b ఇంటూ k ఎంత? y1 ప్లస్ bt రాసేసి ప్లస్ 2c రాసేసి ఈక్వల్ టు 0. ఇక్కడ ax1 అలాగే రాసుకుంటాను. a ఇంటూ x1 ఎంత అంటే ax1, a ఇంటూ at ఎంత అంటే a స్క్వేర్ t, b ఇంటూ y1 by1, ఇక్కడ b ఇంటూ y1 by1, b ఇంటూ t b స్క్వేర్ t ప్లస్ 2c ఈక్వల్ టు 0.
కానీ ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అంటే 2ax1. ఎంత? 2ax1. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత సార్ అంటే 2by1. 2by1. ఈ మూడిట్లో మనం ఏం కామన్ చేసుకోవాలంటే 2 కామన్ చేసుకోవాలా. 2 కామన్ చేసి చేర్ తీసుకో. 2 కామన్ చేసి 2 into ax1 plus by1 plus c అని రాసి ఈ రెండిట్లో ఏం కామన్ చేసుకోవాలంటే t కామన్ చేయాలా. t కామన్ చేస్తే t into a² plus b² is equal to 0. అర్థమవుతుందా? కానీ ఈ మొత్తం ఈ టర్మ్ మొత్తము ఆ సైడ్కి పంపించాలా. ఆ సైడ్కి పంపిస్తే ఎంత అవుతుందంటే -2 అవుతుంది. ఇక్కడ మిగిలేది ఎంత అంటే t into a² plus b² మిగులుతుంది. ఆ 2 టర్మ్ ఆ పక్క వెళ్ళిపోతే -2 into ax1 plus by1 plus c. ఇప్పుడు t వాల్యూ ఎంత అవుతుంది చెప్పగలుగుతారా ఎవరైనా? t వాల్యూ ఎంత? t is equal to -2 into ax1 plus by1 plus c divided by ఎంత? a² plus b². ఈ t వాల్యూ తీసుకుపోయి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి సార్ అంటే ఇన్ ఈక్వేషన్ నంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2లో t వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆన్సర్ వచ్చేసినట్టే. సో ఇక్కడ t రబ్ చేసేసి కింద రాయాల మీరు. నేనంటే అక్కడే రాసేస్తాను. చెప్పండి ఎంత t వాల్యూ? -2 into ax1 plus by1 plus c divided by a² plus b². ఇది ఫస్ట్ ఇయర్ 1bలో చాలా ఇంపార్టెంట్ థీరము. ఏం థీరం ఇది అంటే ఇమేజ్ థీరం. ఏం థీరం నాన్న? ఇమేజ్ థీరం. మరి క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు కదా. క్వశ్చన్ ఏంటి అంటే చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏముంది. ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ 1, -2 with respect to the straight line 2x minus 3y plus 5 equal to 0. ఇది వేరే పేజ్లో చేద్దాం ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో చెప్పండి పాయింట్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ 1, -2. ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ 1, -2. క్వశ్చన్ చదవండి. తర్వాత ఏముంది? విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రైట్ లైన్ 2x minus 3y plus 5 equal to 0. సరే మంచిది. ఇప్పుడు అడిగిన దానికి నాకు సమాధానం చెప్పండి. ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్. ఇమేజ్ ని పైన దేంతో డినోట్ చేసినాము? పై క్వశ్చన్ లో తీరం టీతోనా? క్యూ కదా బాబు. క్యూ ఏమి? h, k. అంటే నీకు కనుక్కోమంటా ఉండేదేమి? h, k కనుక్కోమంటా అన్నాడు. ఇదేమి? 1, -2. ఇది x1, ఇది y1. ఏ వాల్యూ ఎంత? 2. b వాల్యూ ఎంత? -3. c వాల్యూ ఎంత? 5. ప్లస్ ఉన్నప్పుడు +5 చెప్పొద్దు. మైనస్ ఉంటేనే -5 అని చెప్పు. మళ్ళీ రాస్తాను చెప్పు. ఇదెంత? 1 అనేది ఏమి? x1. -2 అనేది ఏమి? y1. a ఎంత? 2. b ఎంత? -3. c ఎంత? 5. ఫార్ములా ఏమి? ఇమేజ్ థీరంకి ఫార్ములా ఏమి? ఎవరికైనా గుర్తుందా? పైన చేసినాం కదా. h minus x1 by a is equal to k minus y1 by b is equal to -2 into ax1 plus by1 plus c divided by a² plus b². ఇదేనా ఫార్ములా? ఇదే కదా. సో ఏ వాల్యూ నీకు తెలుసు, బి వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయి, విల్ గెట్ ద వాల్యూస్ ఆఫ్ h అండ్ k. h minus x1 ఎంత చూసుకోనన్నా? 1. h minus x1 అంటే h minus 1 divided by a ఎంత? 2. k minus y1 ఎంత ఉందమ్మా? -2 కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలా? +2 డివైడెడ్ బై b ఎంత? -3. -2 ఇంటూ ax1. a అంటే 2, x1 ఎంత? 1. ఆ తర్వాత by1, b ఎంత? -3, y1 ఎంత? -2, y1 ఎంత? -2. c వాల్యూ ఎంత? 5 డివైడెడ్ బై a² plus b². a² అంటే 2² అంటే 4, b² అంటే -3కి స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. సో ఒక్కసారి నాకు కొంచెం వాల్యూస్ చెప్పండి. h minus 1 by 2 is equal to k plus 2 by -3 is equal to -2 into 2 1 are 2 plus -3 into -2 ఎంత? +6. minus into minus plus 6, 3 2 are 6. ఆ తర్వాత +5 డివైడెడ్ బై 9 ఒక 4 యాడ్ చేస్తే ఎంత? 13. వెరీ గుడ్.
పైన ఇవన్నీ యాడ్ చేయండి, ఎంత వస్తుందో 13 వస్తుంది. ఎందుకంటే అన్ని యాడ్ చేస్తే 13 వస్తుంది. 13 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఎంత అంటే -2. సో దీని వాల్యూ కూడా -2, దీని వాల్యూ కూడా -2. సపరేట్ గా రాసుకో. h మైనస్ y1/2 ఈజ్ ఈక్వల్ టు -2, k ప్లస్ 2 బై -3 ఈజ్ ఈక్వల్ టు -2. h మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -2 ఎంత అంటే -4. అదే విధంగా k ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 జర్ ఎంత 6. h ఈజ్ ఈక్వల్ టు -1 ఆపకపోతే +1, -4 + 1 ఎంత అవుతుంది సార్ అంటే -3. k ఎంత అంటే 6లో 2 పోతే ఎంత 4. సో ఇమేజ్ కనుక్కోమన్నాడు. ఇమేజ్ ఎంత వచ్చిందంటే -3, 4. దేని యొక్క ఇమేజ్ సార్ ఇది అంటే 1, -2 యొక్క ఇమేజ్ వచ్చింది. అర్థమైందా? సో ప్రాబ్లము చేయాలా, అదే విధంగా థీరం కూడా ప్రూవ్ చేయాలి. ప్రాబ్లం